నేతి మహేశ్వరరావు గారు, ఏపీ కాంగ్రెస్ నాయకులు, అలాగే చార్టెడ్ అకౌంటెంట్, విద్యుత్ రంగం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రిలీజ్ చేసిన శ్వేతపత్రం మీద మాట్లాడుకుంటున్నాం. శ్వేతపత్రంలో మొత్తం ఆయన ప్రకటించినవన్నీ వాస్తవాలేనా కాదా? ఒకవేళ వాస్తవాలైతే 5 ఏళ్ల పాటు ఈ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన జగన్మోహన్ రెడ్డి మిగిల్చిన అప్పులు 40 నష్టాలు, అప్పులు కాదు, 47,000 కోట్ల రూపాయల నష్టం. అండ్ 1,29 లక్షల బకాయిలు డిస్కామ్లకు చెల్లించారు. అసలు ఇప్పుడు ఆప్షన్ ఏంటి చంద్రబాబు గారి ముందు? ఇవన్నీ కట్టే బదులు మనకి ప్రకాశం జిల్లా వైపు ఒక సామెత ఉంది, ఊరుకున్నంత ఉత్తమం లేదు, పొడుకున్నంత సుఖం లేదని. ఈ కట్టే బదులు, ఈ కట్టడానికి ప్రయత్నం చేసే బదులు ఉన్న వాటిని అమ్మేసి అందరూ కూడా ఆకాశం వైపు చూసి ఏ సోలార్ విద్యుత్ డెవలప్ చేసుకుంటే బెటర్ అనే దిశగా మనం నడుస్తున్నాం. రాష్ట్రాన్ని నిజంగా అంత అధోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. సార్ ఇక్కడ అంటే నేను గత 5 ఏళ్ల నుంచి కూడా ఈ రాష్ట్రం మీద మాట్లాడుతున్న కూడా ఇదే. నాట్ ఓన్లీ ఈ రంగమే. అంటే సస్టైనబిలిటీ అనే పదమే లేదు వాళ్ళు. సస్టైనబిలిటీ అనే పదమే లేదు. అంటే ఈ రోజు గడిస్తే చాలు, ఈ రోజు గడిచిపోతే చాలు, ఈ రోజు గడిచిపోతే చాలు. అలా విధానాలు వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే ఈ పరిస్థితి వచ్చింది. మనం చూడాలంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ప్రజెంట్తో పాటు భవిష్యత్తుకు అవసరాలను కూడా చూసుకోవాలి. ఇక్కడ మనం చూసాం. జనరల్గా పవర్ కన్జంప్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎండలు పెరుగుతూ ఉంటాయి, ప్లస్ ఇన్కమ్ లెవెల్ పెరిగినప్పుడు కూడా ఏసీలు కొనటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే పవర్ కన్జంప్షన్ పెరుగుతూ ఉందో మన పాత ఉన్నప్పుడు ఆబ్వియస్గా డెఫిసిట్ వస్తుంది. ఆ డెఫిసిట్కి వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రాపర్ ప్లాన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ పడితే అక్కడ హై రేట్ పెట్టుకుంటాం, ఎక్కడ పడితే అక్కడ కొంటాం. దాంతో లాసెస్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇది దాంట్లో మెయిన్గా నేను చూసింది. బట్ నేను చెప్తుంది కూడా అదే. ఇప్పుడు మన పవర్ కన్జంప్షన్కి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా ఇదే చేయాలి. ఇప్పుడు ఈ ఈ ప్రజెంట్లో ఎంత ఉంది, ఇంకా రేట్ ఆఫ్ కన్జంప్షన్ ఎంత పెరుగుతుంది, దానికి ఆల్టర్నేటివ్ ఏముంది, మనం దానికి బదులు ఎలా అనేది ప్లాన్ ఉండాలి, లాంగ్ ప్లాన్ ఉండాలి. ఆ లాంగ్ ప్లాన్ వర్కౌట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు అవసరాలకు తగ్గ పవర్ ప్రొడ్యూస్ చేయడంతో పాటు ఇంకా సర్ప్లస్ ప్రొడ్యూస్ చేసే స్థాయికి వచ్చినప్పుడు మనకి అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ తగ్గుతాయి. అంటే సడన్గా ఇప్పుడు మనం ఒక ₹4 పే చేస్తున్నాం యూనిట్కి, సడన్గా మళ్ళీ ఇప్పుడు కొనాలంటే అది ₹4 కాదు, ₹6 అవుతుంది. ఇట్లా ఎప్పుడైతే అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ మొదలుపెట్టినప్పుడు కూడా ఈ ఖర్చులన్నీ పెరిగే పరిస్థితి. ఇవన్నీ కూడా చెప్పాలంటే ఇదే కాదు సార్, ప్రతి యాంగిల్లోనే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. సో ఈ పవర్ది. At the Look at the white paper released by చంద్రబాబు నాయుడు గారు. యా నేను ఒక చూశాను. చార్టెడ్ అకౌంటెంట్ కి, మీరు ఆ, కాసేపు కాంగ్రెస్ లీడర్ అని మర్చిపోండి, ఒక చార్టెడ్ ఉమ్. అకౌంటెంట్ గా ఈ లెక్క పత్రాలు ఇవన్నీ మీరు చూస్తుంటారు కదా, ఆ లెక్కల్లో నిజం ఉందని మీకు అనిపిస్తోందా? అతిశయోక్తి ఉందా? లేదు, ఇప్పుడు 1,29,000 కోట్ల లాస్ వచ్చిందని చూపించాడు ఆయన. ఈ 1,29,000 కోట్ల లాస్ రావడానికి పవర్ ప్రొడక్షన్ అంటే పవర్ ప్రొక్యూర్మెంట్ అన్నది అది ఇంక్రీజ్ 4.8 ఉంది. బట్ రియల్ కన్జంప్షన్ అయితే మిస్ మ్యాచ్ వచ్చింది కదా. దానికి రీజన్ చెప్పాడు. ఒకటి బట్టన్ అంటే తారీఫ్ వాళ్ళ మీద వేసిన 32,000 కోట్ల, అది ఎలాగో లెక్కలేదు, దాని నుంచి గవర్నమెంట్ నుంచి తీసినే ఉన్నాయి. ఇంకోటి 49,496 వచ్చేకి అప్పులు కనపడుతున్నాయి, అంటే బకాయిలు అవి కనపడుతూ ఉన్నాయి. ఇంకోటి వచ్చేకి 47,741 ఇన్ఎఫిషియన్సీ, అంటే పవర్ ప్లాన్ చేయకపోవడం లేదా ప్రాపర్గా రన్ చేయకపోవడం. ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఇన్ఎఫిషియన్సీ దీని తాలూకా ఇవన్నీ కూడా. సార్ ఈ డేటా ఏది తీసినా కూడా, మేము తీసినా ఎవరు తీసినా అక్కడి నుంచే తీయాలి. ఎందుకంటే అక్కడ సెక్టార్స్ నుంచే తీయాలి, ఆడిట్ నుంచి వాటి నుంచి తీసే పరిస్థితి ఉంటుంది. సో ఇది 1,29,000 కోట్లు అనే డేటా ఏదైతే ఉందో, మేము గతం నుంచి అదే చెప్తా ఉన్నాం, ఇప్పటి నుంచి కూడా అదే చెప్తా ఉన్నాం. ఇక్కడ మనం చూడాల్సిన సార్ ఈ లెక్కల కన్నా కూడా వీళ్ళన్నా మారతారా అనేది మనం చూడాలి. అది నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు నేను అనేది అట్లీస్ట్ వాళ్ళు అయిపోయింది, ఈయన ఇన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేశాడు. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటి చెప్పాలని నేను అంటున్నాను. వీళ్ళ ప్లాన్ ఏంటి, వీళ్ళ ప్లాన్ ఏంటి? సపోజ్ ప్రజెంట్ కన్జంప్షన్ ఎంత ఉంది, ఈ కన్జంప్షన్ పెరుగుతుంది, ఎంత రేట్లో పెరుగుతూ ఉంది, ప్రొక్యూర్మెంట్ ఎంత రేట్లో పెరుగుతూ ఉంది. ఒకవేళ మీరు చెప్పే పోలవరం ఈ ఐడిల్ ఇవన్నీ కూడా డెవలప్ అయితే ఆ ప్రొక్యూర్మెంట్ తాలూకు అంటే మిస్ మ్యాచ్కి సరిపోతుంది అనుకున్నప్పుడు అది జరుగుద్దా లేదండి? పోలవరం నిన్న కొంతమంది చెప్పడం చాలా టైం పడుతున్నప్పుడు మళ్ళీ దాన్ని ప్లాన్లో పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది, ఈ మిస్ మ్యాచ్ అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ మనం ప్రైవేట్ కొనాల్సి వస్తుంది. మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ అయినప్పుడు మళ్ళీ ఆయన వచ్చి శ్వేతపత్రం రిలీజ్ చేసి ఈ ప్రభుత్వం మిస్ మ్యాచ్ వల్ల ఇంత అయింది అనేది. సో ఇక్కడ సొల్యూషన్ ఏంటి, మెయిన్ అవుట్ రైట్ సొల్యూషన్ ఏంటి? మీరు అన్నారు ఇందాక సోలార్ ఎంకరేజ్ చేయండి, ఇంకోటి
దీంట్లో ఆయన మెన్షన్ చేసిన కారణం వచ్చి పీపీ అగ్రిమెంట్. వాళ్ళు యాక్చువల్గా 29 పీపీఐ రివర్స్ టెండరింగ్ మేము మొదలే చెప్పాం. రివర్స్ టెండరింగ్ అనేది ఒక బండ బూత్ అది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొని ఒక కంటిన్యూటీ అగ్రి అయినప్పుడు కాంట్రాక్ట్ కంటిన్యూ అయితే ఏదన్నా అగ్రిమెంట్లో తేడా వచ్చి ఏదన్నా కరప్షన్ జరిగి ఉంటే అక్కడ మినిస్టర్లో లేదా అక్కడ అధికారుల్లో లేదా వాళ్ళని బదనాం చేసి వెళ్ళే విధానం వేరు. అంటే ఆ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చింది కాబట్టి కాంట్రాక్ట్ ఇచ్చిందంతా కూడా అవినీతి అన్నట్టు క్యాన్సిల్ చేసేసినప్పుడు ఏమవుతుందంటే పాలసీ కంటిన్యూటీ ఎగిరిపోతుంది స్టేట్లో. పాలసీ కంటిన్యూటీ ఎగిరిపోయినప్పుడు ఆబ్వియస్గా వేరే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపరు కదా అగ్రిమెంట్ రావడానికి. సో ఆ అగ్రిమెంట్ కానీ ఎంటర్ అయ్యంటే ఆ రోజు రేట్ మాట్లాడిన దాన్ని బట్టి సో పర్ఫెక్ట్గా సప్లై అయ్యేది. మన కన్జంప్షన్ పెరిగిన పరిస్థితి ఉన్నా కూడా బయట తెచ్చి కొనాల్సిన పరిస్థితి రాదు. ఇవన్నీ కూడా బయట తెచ్చి కొనటం వల్ల పెరిగాయి. ఇంత ఖర్చు ఇంత లాస్ కూడా. సడన్గా సమ్మర్లో ఇంత మిస్ మ్యాచ్ వస్తుంది, దానికి మనకి ప్లాన్ ఉండదు. ఎక్కడో దిక్క మనం ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కు రావాలి. అది ఎక్కడ కొనుక్కు రావాలనేది అప్పుడు రేట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ 30% కాస్ట్ హైక్ అయ్యే పరిస్థితి. ఇదన్నీ కూడా ఆ గవర్నమెంట్ చేయలేదు.